అమరావతికి తలమానికంగా డయాగ్రిడ్ టవర్స్. రాజధాని అమరావతిలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలను ఆధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో కళ్ళు చెదిరే రీతిలో నిర్మిస్తున్నారు. రాజధానికి వచ్చేవారి చూపు తిప్పుకోనివని విధంగా ఐకానిక్ టవర్లలా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అంత భారీ ఆకాశ హార్మాలను పూర్తి డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మించడం దేశంలోనే ఇది తొలిసారి. ప్రపంచంలో డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మించిన ప్రసిద్ధి భవనాలలో లండన్లోని 30 సెయింట్ మేరీ యాక్స్, మన్హాటన్లోని హెరెస్ట్ టవర్, అబుదాబిలోని క్యాపిటల్ గేట్, చైనాలోని ఐఎఫ్సి గువాన్ జౌ వంటివి ఉన్నాయి. ఇప్పుడు జాబితాలో అమరావతిలో నిర్మిస్తున్న 5 ఐకానిక్ టవర్లు చేరబోతున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణంలో సంప్రదాయ పద్ధతుల్లో కాలమ్స్, బీమ్స్ పై భవనం స్కెల్టన్ తయారవుతుంది. భవనం బరువంతా కోరువాలపై కేంద్రీకృతం అవుతుంది. తీవ్రమైన గాలులు, భూ ప్రకంపనల వల్ల వచ్చే లోడ్ను తట్టుకునేందుకు విడిగా భవనాలకు బ్రేసింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తారు. ఇనుప కడ్డీలు, పైపులను ఎక్స్, కే వంటి ఆంగ్ల అక్షరాల ఆకారంలో భవనానికి దన్నుగా ఏర్పాటు చేస్తారు. డయాగ్రిడ్ నిర్మాణంలో భవనం కింద నుంచి పై వరకు వెన్నెముకల ఒక కోర్వాల్ ఉంటుంది. దాని చుట్టూ దృఢమైన ఇనుప స్తంభాలు త్రిభుజాకారంలో ఒక షెల్ అమరుస్తారు. ఆ షెల్కు మందపాటి గాజు పలకలను అమరుస్తారు. దీన్ని భవనానికి స్కిన్ గా పిలుస్తారు. భవనంలో ఎక్కడా కాలమ్స్ అన్నవే ఉండవు. కోర్వాల్తో పాటు త్రిభుజాకారంలో అమర్చే ఇనుప స్తంభాలే మొత్తం గ్రావిటీ లోడ్ను, లేటరల్ లోడ్ను తీసుకుంటాయి. తుఫాన్లు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించిన డయాగ్రిడ్ భవనాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. త్రిభుజాకారంలో అమర్చిన ఇనుప స్తంభాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి భవనంలో ఏదైనా ఒక భాగం దెబ్బతిన్నా అక్కడ లోడ్ మిగతా స్తంభాలకు పంపిణీ అవుతుంది. కోర్వాల్ వెలుపల ఒక్క స్తంభం కూడా ఉండదు. కాబట్టి దాన్ని మొత్తంగా ఆఫీస్ స్పేస్ గా వాడుకోవచ్చు. సంప్రదాయ విధానంలో నిర్మించిన భవనాల కంటే డయాగ్రిడ్ భవనాలకు స్టీల్ అవసరం 20% వరకు తక్కువ ఉంటుంది. సచివాలయం, హెచ్ఓడి టవర్లలో కోర్వాల్ విస్తీర్ణం 26 నుంచి 23 విస్తీర్ణంలో ఉంటుంది. కోర్వాల్ కంటే 4 వైపులా దృఢమైన గోడలతో చేసే నిర్మాణం, లిఫ్ట్లు, మరుగుదొడ్లు, ప్యాంట్రీ, అగ్నిమాపక వ్యవస్థలన్నీ వంటివన్నీ కోర్వాల్ లోపలే వస్తాయి. కోర్వాల్ షియర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. కోర్వాల్ జిఏడి టవర్లో 16, మిగతా 4 టవర్లలో 15 చొప్పున లిఫ్ట్లు ఉంటాయి. కొన్ని లిఫ్ట్లలో డ్యూయల్ క్యాప్సూల్స్ పెడుతున్నారు. ఒకే లిఫ్ట్ ఛాంబర్ లో 2 క్యాప్సూల్స్ పెడతారు. డయాగ్రిడ్ త్రిభుజాకారంలో అమర్చుతూ వెళ్లే కాలమ్స్ ఆకృతి బయటకు డైమండ్ ఆకారంలో కనిపిస్తుంది. ఈ ఒక్కో డైమండ్ ఆకృతి 6 అంతస్తులంత ఉంటుంది.